మాపల్లిలో గోపాల్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూసాం మేము. తెలుగు సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు? ఈ మధ్యకాలంలో మీ తెలుగు సినిమా చాలా కాలం అయింది. నేను ఎప్పుడు దూరం అవ్వలేదండి. అంటే తక్కువ సినిమాలు చేస్తుంటాను. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 200 సినిమా దగ్గర దగ్గర చేశాను కదా. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది, ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ భయంగా ఉంది. ఏది చేస్తే ఇది జనానికి నచ్చుతుందో లేదో, ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి సినిమా చేశాడు అంటారేమో అని భయంగా ఉంటుంది. సో మలయాళం చేస్తుంటాను, తమిళ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు కన్నడ ఒకటి చేస్తుంటాను. తెలుగు కూడా ఏది లాస్ట్ చేశాను, కిలాడిని ఒక సినిమా చేశాను. చేస్తూనే ఉంటాను. అంటే ప్రేక్షకులు అప్డేట్ అయ్యారు, మీ దర్శకులు అప్డేట్ అవ్వలేదంటారా? నేను అప్డేట్ అవ్వలేదా? మీరు కాదు, అంటే సీనియర్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ మధ్యన పెద్ద పెద్ద సినిమాలు కూడా డమాలు అంటున్నాయి. ఈ ప్రేక్షకుడు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటారా సినిమాని? అంటే జనరల్గా అడుగుతున్నారా, నా గురించి అడుగుతున్నారా? జనరల్గా అడుగుతున్నాను, మీ గురించి కాదు. ఇంకొకసారి మీ క్వశ్చన్ ఏంటండి? ప్రేక్షకుడు అప్డేట్ అయి ఉన్నాడు అంటారా, దర్శకుల కన్నా ముందు ఆలోచిస్తున్నాడు అంటారు సినిమాని? లేదండి, చాలా సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు అప్డేట్ అండి. వాళ్ళే ఫుల్ అప్డేటెడ్. వాళ్ళని తెలుసుకొని సినిమా చేయడం అనేది పెద్ద విషయం. లేకపోతే అన్ని సినిమాలు హిట్ అయిపోతుంది కదా. సో ప్రేక్షకులే దే ఆర్ ద బాస్. వాళ్ళు చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని సినిమా చేసినప్పుడే మనకు తెలుస్తుంది, అయ్యో మనం తప్పు చేసాం కదా ఇక్కడ అని. అంతకుముందు తెలియదు. సో అండ్ అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి అప్డేట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ ఉండాలండి. లేకపోతే యూ కాంట్ ఈవెన్ మూవ్ వన్ స్టెప్ ఎల్స్. ప్రతి విషయంలో అప్డేట్ ఉండాలి. బికాస్ టెక్నాలజీ ఎక్కడికో పోతుంది. ఎవ్రీ డే న్యూ థింగ్స్ యూ గెట్ టు నో. తెలుగు సినిమా ఎప్పుడు ఉంటుంది మీది? ఇది తెలుగు సినిమా డైరెక్ట్గా? అవును, ఇప్పుడు డైరెక్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ మీట్లో వద్దు, ఫినిష్ అయిపోయింది అది ఆల్మోస్ట్. నేను నెక్స్ట్ మాట్లాడతాను అది. ఓకే.